నమస్కారం. నమస్కారం. నేను కపిల మణివాస గురుకులు. మీ పేరు స్వామి? మణివాస గురుకులు. ఇక్కడ 25 సంవత్సరాల పైన స్వామివారి కైంకర్యం చేస్తున్నాను. శివాచార్య దైవాగం ప్రకారంగా. ఓకే సార్. మీ కుటుంబ సభ్యులు ఏంటి, ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు? 2 అమ్మాయి 1 అబ్బాయి సార్. 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అబ్బాయి చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు. ఎంఏ చేస్తున్నాడు. ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్క్రిట్కి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో? అవును సార్. మేము పరంపర శివాచార్య పరంపర సార్. మా తండ్రి గారు అందరూ కూడా కాళహస్తిలో పూజాధికారు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి స్వామివారి. అదే సార్. మీరు ఇప్పుడు ఇక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు. అంటే ఎట్లా మీ అభిప్రాయం? చాలా బాగుంది సార్. పురాణంలో భాగవతంలో 4వ స్కందంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు. అంటే దేశంలో ఇవన్నీ సుభిక్షం లేకుండా కరువు కాలం అయిపోతుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తాడు. భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని ఇచ్చి నమస్కారం చేసి అంటే నన్ను దాసి కాకుండా తల్లిగా చూడు, ఈ పరిసరాలంతా కూడా సవ్యసాధంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు. భూమిలో ఉండేటివి అన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు. భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక 5 ఒప్పందాలు చేసుకుంటారు. ఆ 5 ఒప్పందాల్లో ఇది ఒకటి. అంటే భూమి పరిసరాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ కలుషాలు లేకుండా. అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టు సంస్కృతి సంప్రదాయ ప్రకారం మనకు భూమిని, అందుకనే భూమి అనేది మనకు పవిత్రం. అవును సార్. అందుకే భూతల్లి అంటాం, భూదేవి అంటాం, భూమాత అంటాం. ఆ భూమాత మనకు అన్నీ ఇస్తుంది. పంటలు కావాలంటే దానిపైన ఆధారపడతాం, నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం. అదే మరి ఖనిజ సంపద వచ్చినా భూమాత ఇస్తుంది. అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయారు. ఎట్లా గుర్తు చేయగలరు? ఇప్పుడు అందరికీ తెలియపరిచే ఈ యొక్క కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికీ కూడా మనం ఇలాంటి భూమాతని అన్ని రక్షించుకోవాలి. చెట్లు జాములు, ఈ చెట్లు ఎరువులు ఉంటే మంచి గాలి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది అని. భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి, పంటలు వస్తాయి. ఋతు మహారాజా పురాణంలో ఉంది సార్. ఇప్పుడు మీరు చేసుకునే కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చేస్తే అందరికి ఇక్కడ తెలియపరిస్తే అందరూ కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది. దేవాలయాల్లో చాలా పవిత్రతకు వస్తున్నారు. వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అందరూ కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు కలుస్తుంది. మీరు ఈ దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? చాలా పురాతనంగా ఉంది సార్ స్వామి దేవాలయం. స్వామి స్వయంభూ ఉద్భవంగా ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది. బకుళమాత ప్రార్థన చేసుకున్న శివలింగం ఒకటి. ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయ్యి పడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా. కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు, స్నానం చేయలేరు. ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు వస్తుంది. నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. ఈ కపిల తీర్థం ఎన్నో చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను. ఎన్ని సార్ 166 తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్. ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి. పవిత్రమైన జలం, పవిత్రమైన తీర్థము. అక్కడ 3 కుండాలు ఉన్నాయి సార్. అది బ్రహ్మకుండం అని, మహేశ్వర కుండం అని, విష్ణు కుండం అని పేరు. ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్. ఆ తీర్థమే మనం మంచి కొబ్బరి నీళ్ళు లాగా ఉంటుంది ఆ మూలలో. దాని అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు? ఇంకా ఏమన్నా విశిష్ట దేవాలయ పవిత్రత ఏంటి? బాగా చేస్తున్నాం. నమస్కారం. మహాగణపతి సిద్ధి వినాయక. నమో వ్రాతపతజే నమో గణపతజే నమ ప్రమథపతజే నమస్తే అస్తు లంబోదరాయ
ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం సందర్శయామి రక్షాం ధారయామి. ఎక్కడే పని చేస్తున్నారా మీరు? ఇక్కడే సార్, మేము నిరాశ వ్యవస్థ నుంచి పనిచేస్తున్నాం సార్. నిరాశ ఎత్తగా మాట్లాడగా వాతావరణం కూడా బాగా ఉంది. చాలా బాగుంది. కపిల తీర్థం ఇక్కడే ఉంది. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామి పైనే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు, రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి. మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి. అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు. దానికోసం నేను పనిచేస్తాను. సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? సాయి అరుణ్ సార్. సాయి అరుణ్. అవును సార్. ప్రతి క్లీనింగ్ చేస్తాను, గార్బేజ్ క్లీన్ చేస్తాను. లోపల నుంచి అన్ని తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్. పూలు సపరేట్ గా, తడి చెత్త సపరేట్ గా, పొడి చెత్త సపరేట్ గా, ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం సార్. మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? సార్ ఇక్కడ పొద్దున్న డ్యూటీలో 8 మంది ఉంటాం సార్. మధ్యాహ్నం డ్యూటీలో 7 మంది. ఉదయం ఎన్ని గంటలకు వస్తాను ఇక్కడికి? పొద్దున్న 5కి వస్తాం సార్. 4:50కి ఇక్కడికి వచ్చేస్తాము. 5 గంటలకు మధ్య చేసుకుంటాము. 5 నుంచి ఎన్ని గంటల దాకా? 1 గంట దాకా ఉంటాం సార్. మధ్యాహ్నం 1 గంట దాకా. మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ చేస్తాం. ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత చేస్తున్నాం సార్. ఇక మా పెడతాం, కుడుస్తాం. ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్. డైలీ కింద ఇస్తారు మాకు. ఇవన్నీ తెచ్చుకుంటాము, ఇట్లా కలుపుకుంటాము. ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు రోజుకి? సార్ టెంపుల్ లోపల ఒక డ్యూటీకి 5 సార్లు క్లీన్ చేస్తాం సార్. ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్. చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాం సార్. మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు. మంచి మెటీరియల్ ఇస్తారు సార్. అన్ని ఇస్తారు. ప్రతిరోజు మెటీరియల్ ఇస్తారు. ఏది అవసరమైతే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు. తీసుకొచ్చుకుంటాము, వాడతాము. మళ్ళా ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త, తడి చెత్త 2 వేరువేరుగా వేస్తున్నారా? ఒకటి దాంట్లో సార్ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేస్తాము. వచ్చిన యాత్రికులకు కూడా చెప్తాము, వాళ్ళు వేస్తారు. ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్. అది తీసుకెళ్ళి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్? చాలా వరకు వచ్చింది సార్. ఎక్కడైతే కాగితాలు లేకుండా ఎక్కడ ఇలాంటి బుట్టలో చెత్త బుట్టలో చాలా వరకు మార్పు వచ్చింది సార్. చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మార్పు వచ్చింది సార్. మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్. కంప్లీట్ గా ఈ విధంగా ఎన్నిసార్లు చేస్తారు సార్? ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము. టెంపుల్ లోపల మాత్రం 2 గంటలకు ఒకసారి, 1.5 గంటకు ఒకసారి, చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్. మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నారు సార్. చాలా ఆనందం. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది, వచ్చే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి గందరగోళం అయ్యేది. మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్. ఇప్పుడు మాకు చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? నీ పేరేంటమ్మా? అరుణ్ కుమార్. ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావమ్మా? 2 ఏళ్ళ నుంచి పని చేస్తాను. నువ్వు ఎన్ని గంటలకు వస్తావమ్మా? 1 గంటకి వెళ్తావు. నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఏం చేస్తుందమ్మా? మాకు మ్యారేజ్ కాలేదు సార్. నాకు 2 చెల్లెళ్ళు. మా నాన్నగారు చనిపోయారు. 2 చెల్లెళ్ళకి మ్యారేజ్ చేసాం. నేను, మా అన్నయ్య, మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్.
అమ్మకి పెన్షన్ వస్తుంది సార్. పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన 1000 రూపాయలతో కూడా 4000 పెన్షన్ వస్తుంది సార్. 4000 చాలా ఆనందంగా ఏప్రిల్ ఉంది. నుంచి ఇచ్చాను కదా. అవును సార్. పోయిన సంవత్సరం నుంచి వస్తుంది. పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచినారు, 1000 రూపాయలు పెంచి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ బాబు అది ఏం కొంచెం చదువుతున్నా ఇప్పుడు? ఇంటర్మీడియటా? ఇంటర్ అయిపోయింది, మొన్న అయిపోయిందా? ఓకే. ఇప్పుడు డిగ్రీ పంపిస్తున్నావా? ఓకే. డిగ్రీలో ఏం చేపిస్తావమ్మా? బిఎస్సీ నర్సింగ్ అమ్మా. బాగానే భవిష్యత్తు ఉంటుంది, చేపించాం. ఇంకేంటమ్మా? ఏమమ్మా బాగున్నావా? ఏం చేస్తారు మీ పిల్లలు? అమ్మా ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ అమ్మా. ఒక అబ్బాయేనా? అమ్మాయి. ఒకే అమ్మాయి. పెళ్లి చేస్తారా? కుంటున్నాసానమ్మా. ఇలాంటి పేదవాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం. ఇంకా మంచి రోజులు వస్తాయి, చేద్దాం. లేదు సార్, మాకు సొంత ఇల్లు అనేది లేదు సార్. సొంత ఇల్లు కాలం ఇల్లు లేదు సార్. నాకు రెంటింట్లో ఓకే. రెంటింట్లో ఉన్నాను సార్. నీకు ఇల్లు ఉందమ్మా? నీకమ్మా? ఇద్దరికి లేదు ఇల్లు. నేను ఇల్లు కట్టేయమంటారు, కలెక్టర్ చెప్తాను, ఇల్లు కట్టిస్తారు. ఇంటి దాకా ఇచ్చి ఇల్లు కట్టిస్తారు. చాలా సంతోషం చేస్తాం, సార్. చేద్దాం. చాలా సంతోషం ఓకే. అంతా కూడా ఒక శ్రద్ధగా పనిచేస్తున్నారు. సార్. మీ జీవితాంతం మంచి పని చేస్తున్నారు. మాతో పాటు వచ్చే పిలిగ్రిమ్స్ కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ మాకు. అదే మీరందరూ కూడా ఈ మాదిరిగా చేసే దానివల్లనే సార్ దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి. ఖచ్చితంగా సార్, స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఖచ్చితంగా వస్తుంది సాధించి సార్. మనం ముందుకు పోవాలి, చేద్దాం. ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్. ఉమ్. ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది సార్. యా, మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో దీన్ని చేసి మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని దీన్ని ఎంత క్లీన్ చేస్తారు. సార్. తర్వాత ఇది మాపై ఇట్లా దీంతో వాటర్ 90% వచ్చేస్తారు సార్. తర్వాత పొడవు తడిని మాపుతో తుడుచుకుంటాం. మళ్ళా క్లీన్ చేస్తాం అవును సార్, తుడుచుకుంటాం. శుభ్రంగా. పెద్ద సర్వీస్ చేస్తున్నా. అదేమ్మా, బాగా చేస్తున్నారా? చాలా సంతోషం కూడా సార్. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు లేదు సార్ నేను. చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి, మీ యొక్క పని కూడా గుర్తించాలి, మీ గౌరవాన్ని పెంచాలి. చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్. నాకు ఇంకా సంతోషం సార్. ఫలానా వాళ్ళు కాకుండా రాష్ట్రం చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా వస్తారు. ఏంటా మీరు ఇక్కడ మొత్తం క్లీనింగ్ క్లీనింగ్ ఈ మొత్తం వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే పీపుల్ కానీ యాత్రికులు కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది. తర్వాత వచ్చింది ఇది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది అంటే ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్. ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారు? గాలి ద్వారా లోపల వాటర్ ద్వారా ఈ జాలీలో పెట్టి మొత్తం తీస్తారు. పక్కకి వస్తుంది సార్. ఇంకొక పక్కన లోపల ఉండేటంతా కూడా వస్తుందా? లోపల ఉండే డస్ట్కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్. ఈ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్. పైకి వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం. బుట్టలో వేసి డ్రమ్లో వేసి తడి చెత్త మొత్తం తీసుకెళ్ళిపోతారు సార్. రోజుకి ఎంత జనరేట్ అవుతుంది ఈ రోజుకి దాదాపు ఒక కోనేరులో?
20-30 డ్రమ్ములు వస్తుంది సార్. యాత్రికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు, ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్. నార్మల్ టైంలో ఒక 10 డ్రమ్ములు 15 డ్రమ్ములు అలా వస్తుంది. అలాగే ఒక్కోసారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా, వరదల మరిగా వచ్చి సగం కోనేరులో కూడా పడేటట్టుగా ఉంటుంది సార్ ఫ్లో. ఇక్కడ 2 ఫ్లో 3 ఫ్లో అన్నీ వెళ్ళిపోతాయా? అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్. మన లెవెల్కి పెట్టుకుంటాం సార్ వాటర్. ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు. మంచి పని చేస్తున్నారు, అభినందనలు. మీరే మంచి ఛాంపియన్. రండి అందరూ ఫోటో తీసుకుందాం.